ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి ఇవేనండి. పర్పుల్ అండ్ వైట్ బ్రింజాల్, టమాటోస్, మునగాకు. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో మునగాకు ఇంకా టమాటోస్, కాసిన్ని బెండకాయలు రసం చేయడానికి కావాలి. బెండకాయలు అలాగే వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. మునగాకు మాత్రం లేత లేత ఆకుపచ్చగా చాలా బాగా ఉందండి, లైట్ గ్రీనిష్గా. మునగాకు మాత్రం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకొని తర్వాత టమాటోస్, బెండకాయలు, వంకాయలు ఇవైతే హార్వెస్ట్ చేసుకుంటాం. మునగాకును దింపుకుందాము. ఎంత లేతగా ఉందో చూడండి, ఇదంతా మునగాకి. మునగాకు అయితే హార్వెస్ట్ చేసేసానండి. చూసారు కదా ఎంత లైట్ గ్రీన్గా, చాలా లేతగా ఉంది. ఈ మాత్రం ఒక 2 బంచెస్ దాకా అయితే హార్వెస్ట్ చేశాను. చూడండి, మీకు లీఫ్ కూడా కనిపిస్తుంది కదా ఎంత లేతగా ఉందో. పప్పు చేసుకున్నామంటే మునగాకుతోటి సూపర్గా ఉంటుంది. ఈ మునగాకుతోటి మనం పప్పు చేసుకోవచ్చు, అలాగే మునగాకు ఎగ్ పులుపు చేసుకోవచ్చు. మునగాకు పెసరపప్పు కాంబినేషన్లో ఫ్రై చేసుకుంటాం కదా, అది కూడా రోటీస్లోకి చాలా బాగుంటుంది. మునగాకు అయితే కట్ చేసుకున్నాం కదా, ఇంకా టమాటోస్ పిక్ చేద్దాం. టమాటోస్ కొన్ని పిక్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నాయి, ఇంకా అటు కూడా ఉన్నాయి, అవి కూడా పిక్ చేద్దాం. కొన్ని బెండకాయలు అయితే పిక్ చేస్తున్నా, ఇక్కడ కొన్ని ఉన్నాయి, కాటువైపు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, చేద్దాం. ఇదిగోండి, రసానికి సరిపడే బెండకాయలు అయితే వస్తున్నాయి. ఈ మాత్రం వచ్చాయి, ఒక 6-7 అలా. ఇదిగోండి, ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయి. ఎర్రగా పండిన టమాటోస్. టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి, టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్, మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి. తోటకూరతో పప్పు చేయడానికి మనము తోటకూర కట్ చేసుకున్నాం కదా, అలాగే కొన్ని టమాటోస్ కూడా కావాలి కదా. ఈరోజు కావాల్సిన టమాటోస్ నేను పిక్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత రెడ్గా గ్రో అయ్యాయో. టమాటోలు ఇప్పుడు బాగా కాస్ట్ ఉన్నాయండి, కిలో 90 రూపీస్ అలా ఉన్నాయి. ఒక 2 టమాటోస్ పిక్ చేసుకుంటున్నా. ఇక్కడ కొన్ని బ్రింజాల్స్ ఉన్నాయి, ఇవి కూడా పిక్ చేసేస్తాను. ఇక్కడ కూడా వంకాయ మొక్కలు అయితే చాలానే పెట్టాను. ఇదిగోండి, ఇవన్నీ పిక్ చేస్తున్నా బ్రింజాల్స్. ఇక్కడ వచ్చేసి ఇవిగోండి, పర్పుల్ బ్రింజాలు. ఇవన్నీ ఫుల్ కంప్లీట్లీ పర్పుల్ కలర్. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఒకటి హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఒకటి బిగ్ సైజు మంచిగా ఇలా కంప్లీట్గా గ్రో అయినవి మాత్రం హార్వెస్ట్ చేస్తున్నా. ఇవన్నీ బ్రింజాల్సే. ఇక్కడ కూడా
ఇక్కడ ఒక చిక్కుడు పాదు అలాగే కొన్ని బ్రింజాల్స్ పెట్టాను మొక్కలు. ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని, ఇవన్నీ చిన్న సైజు, ఇప్పుడైతే హార్వెస్ట్ చేయట్లేదు. ఒక 2 రబ్బలు మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను, రసానికి కావాల్సిన అంతా. టమాటోలు బెండకాయలతో పాటు కాసింత కరివేపాకు కూడా హార్వెస్ట్ చేశానండి. కరివేపాకు మొక్క వచ్చేసి బయట ఉన్న మినీ గార్డెన్లో వేశాను, గేటు బయట సైడు. ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి. ఒక 2 డేస్కి సరిపడా కరివేపాకు అయితే నేను హార్వెస్ట్ చేశాను. ఈ మాత్రం టమాటోలు, కరివేపాకు, బెండకాయలు మాత్రం ఒక 5 or 6 రసం పెట్టడానికని పిక్ చేశాను. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి, బ్రింజాల్స్, టమాటోస్ అండ్ కసిన్ని బెండకాయలు, మునగాకు, ఇవైతే హార్వెస్ట్ చేశాను. ఇంకా వెజిటబుల్స్ వచ్చేసి మన దగ్గర చిక్కుడుకాయలు, దొండకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇవి కూడా ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం ఇవి మాత్రమే హార్వెస్ట్ చేశాను. ఇవి 1 డేకి సరిపడా మనం ఆకుకూరతోటి కాస్త పప్పు చేసుకోవచ్చు, ఈ కూరగాయలతోటి కర్రీ చేసుకోవచ్చు, కాస్త బెండకాయ రసం పెట్టడానికి అన్నట్లు ఇవి కట్ చేశాను. టుమారో మళ్ళీ చిక్కుడుకాయలు, దొండకాయలు అవి ఉన్నాయి కదా, అవి అయితే హార్వెస్ట్ చేస్తాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.